మగ్దలైన మరి వచ్చి మన కోసం ఆ రాత్రి ఎవరు తీస్తారని మాట్లాడుకుంటే ఏమండి అయినా ఎనజారలేదండి. మనమైతే ఎనజారుతాం. చెప్తున్నా కదా, మన మాటలేంటి, మనం దేన్ని వెతుకుతున్నాం? అమ్మా ఎందుకు వెతుకుతున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని అడిగాడు. నిన్నే అడుగుతున్నాడు చెల్లి. బ్రదర్ మిమ్మల్ని అడుగుతున్నాడు, ఈ లోకంలో ఏం వెతుకుతున్నావో రేపటి నుంచి. అమ్మ ఆరాధనలోంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏం వెతకాలో, ఏం వెతుకుతున్నారు? ఉద్యోగం వెతుక్కున్నానండి, నాకు కొన్ని వస్తువులు కనబడలా. ఏం వెతుకుతాం? ఎవరు ఎత్తుకులాట వాళ్ళది. నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు అంటే అలా చూసి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా తిరిగి లేస్తాడని. అలా చూసి తల తిప్పేసి తోటమాలు అనుకొని ఎవరో పలకరించారు, తోటమాలు అనుకొని అప్పుడు మరియా అని పిలవగానే అలవాటు ఆ అక్షరాలు, ఆ పదము, ఆ పిలుపు, ఆ ఆప్యాయత రబ్బూని అని పిలిచి మరి దగ్గరికి వెళ్ళి పట్టుకోపోతే నన్ను ముట్టుకోవద్దు అని నీ సహోదరులతో వెళ్ళి చెప్పు. సరే అండి, ఇది జరిగితే ఆ ఆదివారం సాయంత్రము పేతురు గారు వచ్చారు, ఏదో ప్రయోగం చేశాడు, ఆయనకి కనబడలా. నన్ను శ్రద్ధగా వెతుకుతావు కానీ నువ్వు ఎవరికి కనబడాలో వాళ్ళకే కనబడతారు. ఎవరికి కనబడ్డాడండి? స్త్రీకి అనుకుంది, వెతుకుడి మీకు తట్టుడి మీకు. సమాధి లోపలికి వెళ్ళిపోయాడంట, ఏం కనబడలా. కనబడ్డా? ఏం కనబడలా. ఆ సాయంత్రం 6 గంటలకి తలుపులన్నీ వేసుకొని కనబడ్డాడంట. మనకేం కనబడలేదు ఏంటని మరి బయట వాళ్ళు చంపేస్తారని 10 మంది మీటింగ్ ఉన్నారంట. తోమా గారు లేరట, ఒకడు చనిపోయాడు. తోమా గారు మన భారతదేశాన్ని సువార్త అందించిన ఆయన. మరి మధ్యలో మీకు సమాధానము కలుగ్గా కానీ ఈస్టర్ రోజున వచ్చాడండి. దేవుని స్తోత్రం. మళ్ళీ ఆదివారం ఏం జరిగిందో తెలుసా? తోమాకు చెప్తే తోమా అంటాడు, పక్కలో చెయ్యి పెట్టి ఆయన గాయంలో వేలు పెడితే కానీ నేను నమ్మను అంటాడు కదా. ఈ ఆదివారం వచ్చాడండి, ఈ 2వ ఆదివారం. తోమా అని ఎవరిని పిలవకుండా ఆయన్నే పిలిచాడండి. పిలిచిన తర్వాత నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచు, నీ వేలు తీసి నా గాయంలో ఉంచంటే, నా దేవా నా ప్రభు, మై లార్డ్ మై గాడ్. ఏమండి, ఎప్పుడు అనలేదు మై గాడ్ అని. గాడ్ అనే మాట అంత తేలిగ్గా ఎవరో అనరు. అర్థమైందండి? కాబట్టి నా ప్రభువా నా దేవా అంటే అవిశ్వాసి కాక విశ్వాసివి అయిందా? బుద్ధి రాలేదు ఇంకా వీళ్ళకి, తెలుసా అండి? అరే చనిపోయాడు, తిరిగి లేచాడు, 14 రోజులైంది, 15 రోజులైంది, 20 రోజులైందండి. మళ్ళీ ఆదివారం మాట అండి. మళ్ళీ ఆదివారం కూడా 3వ ఆదివారమే. దేవుని స్తోత్రం. ఇక ఏం చేయడానికి ఎవరు పెడతారు? ఇక కూర్చొని తింటే ఆస్తులైనా. దేవుడు చెప్పాడు మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అంటే ఆ సత్తా లేదు, ఆ పస లేదు. చనిపోయి తిరిగి లేచిన ప్రయోజనమో లేదు. వినబడుతుందా నేను చెప్పింది? అమ్మా యేసయ్య శిష్యులకు కూడా ప్రయోజనమా? చనిపోయాడు, తిరిగి లేచాడు. ఎందుకు చనిపోయినట్టు, ఎందుకు తిరిగి లేచినట్టు? తమ్ముడు ఎందుకు తిరిగి లేచినట్టు? చనిపోవడం ఏంటి, తిరిగి లేవడం ఏంటి? ఎంతజామా? స్టేజ్ మీద ఒకళ్ళు పిలిచి చూసారా అని మళ్ళీ లేపేస్తారు, సార్ మేము చేయగలం అని. అది కాదు. అక్కడ బలహీనతను బట్టి సిలువైపడ్డాడు, మన పాపాలు క్షమించబడతాయి. అమూల్యమైన రక్తం కావాలి. అక్కడ ఎక్కడా దొరకని రక్తము, ఆడమగా కలయకుండా వచ్చిన రక్తం. ఆడమగా కలిసారా? కలయకుండా వచ్చిన రక్తం. కాబట్టి రక్తం చిందించారు. ఒక డ్రింకరో వ్యభిచారో ఇప్పుడు క్షమాపణ అడిగితే క్షమాపణ అయిపోయింది. రేపు వ్యభిచారం సంగతి, రేపు తాగుడి సంగతి ఏంటి? ఆ బలము, మళ్ళీ ఆ పాపం చేయకుండా ఉన్న బలమే పునరుద్ధానం. రక్తపురోక్షం దేనికోసం? పాప పరిహారం కోసం. ఒప్పుకుంటాను అనుకుంటే పాపం క్షమాపణ అయిపోయింది. ఎవరిదైనా క్షమాపణ, ఒక్క పాపం కూడా మిగలకుండా క్షమాపణ అయిపోతుంది. తర్వాత జయమేంటి? జయమే ఆ సమాధి ముందు వెళ్ళిపోయిన రాయి ఎలా వెళ్ళిపోయిందో, ఏ శక్తి అయితే యేసయ్యను పునరుద్ధానం చేసిందో ఆ శక్తే నీకు పాపం మీద జయమో వస్తుంది. అర్థమవుతుందా నీకు చెప్పింది? కాబట్టి క్షమాపణ అంటారు కానీ పునరుద్ధాన బలం పొందనోళ్ళు ఎవరో పాపం చేస్తూనే ఉంటారు. అర్థమైందా? ఇంకా పాపం చేస్తున్నారంటే వారు పునరుద్ధాన బలము పొందరు. నీళ్ళెప్పుడు, నీళ్ళంటే ఏంటి? మనస్సు.
నీళ్ళు ఎప్పుడు పల్లానికే వెళ్తాయి. ఇప్పుడు పైకి వెళ్ళాలంటే ఏం చేస్తారు? మోటారు పెడతారు. అవునండి, మోటార్ పెట్టడం అంటే తండ్రి వలన అనుగ్రహింపబడిన వాగ్దానం. ఏంటది? పరిశుద్ధ ఆత్మ. దేవుని స్తోత్రం. ఇలా కూర్చుని సిగ్గు లేకుండా ఎలా కూర్చొని తింటామని, నేను చేపల పట్టబోదును అన్నాడండి. ఏమన్నాడు? నేను చేపల ఈ లోక మర్యాదను అనుసరిస్తూ ఏమి తిందుమా ఏమి తాగుదుమని ఆలోచిస్తున్నారండి వీళ్ళు. ఇంకా లోక మర్యాదను మరిచి ఉత్తమము అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తము ఎరిగి మనసు మారి నూతనమగి ఏమండి సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ చేయవలసిన వారు నేను చేపలు పట్టబోదును అన్నాడు. మొదట పట్టింది 2-3 ఏమండి? మొదట అనుభవం ఉంది. రాత్రంతా ప్రయాసపడిన ఒక చేప అయినా దొరకలేదే. అప్పుడు యేసయ్య చెప్పిన చోటు నువ్వు వలవేస్తే విస్తారమైన చేపలు పడినాయే, గుండెలు బాదుకొని నేను పాపాత్ముని, నన్ను విడిచిపెట్టు అంటే నిన్ను మనుషులు పట్టు జాలరగా చేస్తాను అని పిలిచాడు కదా. మళ్ళీ రెడ్డొచ్చి మొదలయ్యి చదివిన తర్వాత చదవక ముందంట కాకరకాయ అన్నారంట, చదువు వచ్చిన తర్వాత కేకరకాయ అన్నారంట. ఏమండి, మరి ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నది ఏమైందో కానీ ఈ అబద్ధాలు ఆడిన పేతురు, నీటి మీద నడిచిన పేతురు అర్థమవుతుందా? ఎటువంటి మామూలు కాదు. నేను చేపల పట్టబోదునని ముగ్గురిని తీసుకెళ్ళలేదు. మిగతా వాళ్ళు అంటారు మేము మీతో పాటు. ఎవరు? లోకా గారు, ఎవరైనా డాక్టర్ గారు, మత్తయి, ఈయన సొంకరి, మొత్తం అంతా స్నేహం మమతతో మొత్తం వెళ్ళి చేపలు పడుతున్నారండి. ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. తల్లి దరిగడ్డిన యేసయ్య కనబడుతున్నాడట. దేవుని స్తోత్రం. అంటాడు వాళ్ళకి ఏమీ చేపలు దొరకలా. దగ్గరకు వచ్చి అంటాడు, పిల్లలారా తినుటకు మీ వద్ద ఏమైనా ఉన్నదా? మా దగ్గర ఏమీ లేదని చెప్పారు. దేవుని స్తోత్రం. ఇదండి ఆయనే సిద్ధం చేసి కాల్చిన చేపలు రొట్టెలు, రండి నేను సిద్ధపరిచినవి తీసుకో. పైకి భక్తి గల వారై ఉండి దేని శక్తిని ఆశ్రయించి, మనం ఇందాక చెప్పుకున్న వచనమే